లంచ్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజులైంది కదా వంటగదిలో ఏమి వీడియోలు చేసుకోక. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఆ రెసిపీ తెలిస్తే కనుక స్కిప్ చేసేయండి. మీరు చాలామంది నేను కొంచెం హెల్దీ వేలో తింటున్నాను ఇంట్లో అన్నీ అని చెప్పినప్పుడు మీరు రెసిపీస్ షేర్ చేయండి అని అడిగారు కనుక చూపిస్తున్నాను. మీకు పొట్టకి హాయిగా, అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, మంచి ప్రోటీన్ సోర్సు, అన్ని రకాలుగా మనకి హెల్దీగా ఉండేటట్టుగా ఒక మంచి రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకోకుండా మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దానికంటే ముందు మనకు అవసరమైన పదార్థాలు ఒకసారి చూపించేస్తాను. నేనంటే ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. వీడియో కానీ లేదంటే నాకు ఎట్లా ఉంటుందంటే ప్రాసెస్, నేను ఇట్లా చాప్ చేస్తున్నాను టకటక అందులోకి వేసేస్తాను, అట్లా ఉండాలన్నమాట. ఇట్లా మనం ముందు కట్ చేసుకోవటాలు ఇవన్నీ ఉండవు అసలు. ఇదిగోండి, ముందైతే అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది. మనము జొన్న రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో పెసరపప్పు అండి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర మొత్తం పప్పు అంతా ఎప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను కనుక ఆ ప్రాసెస్ నేను ఇక్కడ చేయట్లేదు. డ్రై రోస్ట్ చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇది ముందు కడిగి నానబెట్టుకోవాలి వెజిటబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసే ముందు. సేమ్ క్వాంటిటీ మనం ఇక్కడ జొన్న రవ్వ అండి. ఇది నేనేం ఆడిచ్చింది కాదు, పచ్చ జొన్నలతోటి ఇట్లా రవ్వ మార్కెట్లో దొరుకుతుంది జొన్న రవ్వ అంటే. సో ఇది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే ఒక 2 మీడియం సైజ్ క్యారెట్స్. ఇంకా వెజిటబుల్స్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏం వేసుకుంటారు ఏంటి అనేది. నేను ఎప్పుడు రోజు సేమ్ ఇవే వేస్తాననేం కాదు, అలాగే రోజు కూడా తినండి. నాకు థైరాయిడ్ ఉంది కనుక ఇవి కొంచెం మిల్లెట్స్ ఇవి రెగ్యులర్గా బేస్ మీద తిన్నాను. వారానికి ఒక 2 సార్లు అట్లా తింటాను. ఇదిగోండి టొమాటో, పెద్ద టొమాటో ఇది మార్కెట్లో కొన్నది ఒక టొమాటో. ఇవి ఫ్రోజన్ మటరు, ఒక 5-6 మిరియాలు, ఒక 2 పచ్చిమిర్చి సన్న కట్ చేసింది, ఒక 1 ఇంచ్ అల్లం సన్న కట్ చేసింది. ఇంకా ఇది జీడిపప్పు ఆప్షనల్ అండి. ఇందులో కరివేపాకు కోసింది లేదనమాట. ఇంక ఇప్పుడు పైకి వెళ్ళలేక ఊరుకున్నాను. ఇది మనకు అవసరమైన. ఇందులో కొంచెం జీలకర్ర కూడా కావాలండి. వీటన్నిటికంటే ఫస్ట్ స్టెప్ పప్పు నానబెట్టేసుకోవాలి. ఇంకా మనం ఇవన్నీ కట్ చేసుకోవటం ఇది చేసుకునే లోపల మనకు మంచిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి, అంతే. నేను తీసుకున్న క్వాంటిటీకి అది సరిపోతుంది. నెయ్యి కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఈ లోపల ఏం చేయాలంటే ఇది 1కి 6 కొలతగా తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ 2 కలిపి నాకు గ్లాసు పావు అవుతాయి. దీనికి అనుగుణంగా 6 రెట్లు నీళ్ళు ఎక్కువ తీసుకుని పక్కన గ్యాస్ మీద మనం మరగడానికి పెట్టేసుకుంటే మన రెసిపీ అనేది క్విక్గా అయిపోతుందండి. ఈ లోపల ఇది వేడెక్కుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇత్తడిది కదండి, కొంచెం టైం పడుతుంది వేడెక్కడానికి. కొంచెం ఆవాలు, జీలకర్ర అంతే. మిరియాలు పిల్లలు తింటారు ఇబ్బంది పడకుండా అనుకుంటే ఇట్లా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోండి, లేదంటే ఆపళంగా వేస్తే ఏంటంటే మనం దాన్ని తీసేయచ్చు, లేదంటే కొంచెం ఇట్లా క్రష్ చేసి వేయండి. దీనిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీడిపప్పు మనకి దీంతో పాటు ఉడకాలనుకుంటే ముందు జీడిపప్పు వేగినాక వేసుకోవాలి. నేను పైనుంచి ఏం చేస్తానండి, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ మటర్ కాకుండా మిగిలిన అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీరు సొరకాయ సన్న కట్ చేసి వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ కాంబినేషన్కి చుక్కకూర కానీ పాలకూర కానీ కూడా చాలా బాగుంటుందండి. సో అట్లా ఆకుకూర కూడా మనం తిన్నట్టు ఉంటుందన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గనివ్వాలండి. మనం ఆయిల్ తక్కువ వేసాం కనుక కొంచెం నెమ్మదిగా కుక్ అయితేనే ప్రాపర్గా మనకు మంచి కుక్ అవుతాయి. అదే ఎక్కువ ఆయిల్ వేసాం అనుకోండి తొందరగా వేగిపోతాయి.
ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న జొన్న రవ్వని చక్కగా అందులోకి వేసేసుకొని కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ముందు పప్పు ఏం అవసరం లేదు, ముందు రవ్వ కొంచెం ఆ నేతిలో ఏగితే బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. మా రూబీ ఎవరి మీద అరుస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత రవ్వ, మనం తీసుకున్న ఈ ఫ్రోజన్ బఠానీ, అలాగే పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాం కదండి. బాగా ముందేం అవసరం లేదు మనకి, జస్ట్ ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి మనకు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కదా, ఈ గ్యాప్ చాలన్నమాట. ఈ లోపల నీళ్లు కూడా మరిగిపోయినాయండి మనకి. ఇప్పుడు ఫ్లేమ్ మనం హైలో పెట్టుకోవాలి. వాటర్ పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సగం ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూతేస్తే చక్కగా ఉడుకుతుంది. అది వాటర్ అనేది మనం కొంచెం లిక్విడ్గా తిందామనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, లేదు పొడి పొడిగా తిందామనుకుంటే దానికి అనుగుణంగా చూసి వేసుకోవాలన్నమాట. దాదాపుగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుందండి మనం సిమ్లో పెట్టుకుంటే. చక్కగా ఇదిగోండి ఇట్లా మనకి ఆ జొన్న రవ్వ అనేది అట్లా మంచిగా తెలుస్తుంది ఉడికిపోతే. పెసరపప్పు ఉంటుంది కనుక మనకు ఊరికే గట్టి పడిపోతుందండి. ఒకవేళ మీకు అట్లా గట్టిగా తినడం ఇష్టం అనుకుంటే కనుక కొంచెం ఎసరు తగ్గించి పోసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనకు కొంచెం ఒక పావు గంట ఆరిందనుకోండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట. చక్కగా మనకి సూపీగా తినాలనుకుంటే ఇలాగే కొంచెం బౌల్లోకి వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా ఆరిపోతుంది. ఇది 4 మెంబర్స్ తినొచ్చు. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో తినేటప్పుడు ఏదన్నా పప్పుల పొడి అట్లా చల్లుకొని తినొచ్చు అనమాట. ఫ్లేక్స్ సీడ్స్ పౌడర్ అట్లా చేసుకుని పెట్టుకుంటే అలా వేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ జొన్న రవ్వ ప్లేస్లో రాగులు వాడుకోవచ్చు. అంటే రాగుల్ని అయితే కొంచెం నానబెట్టాలండి, ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. లేదంటే గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. అత్తయ్య గోధుమ రవ్వతో ప్రసాదానికి చేస్తారు. కాకపోతే గోధుమ రవ్వతో చేసినప్పుడు ఏంటంటే 1కి 3 నీళ్ళు పోస్తే సరిపోద్ది అనమాట. సో ఇట్లా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయించి పక్కన పెట్టాను, మర్చిపోయాను వేయటం. సో అదనమాట సంగతి. లాస్ట్లో మనం కొంచెం ఒక పిల్లలు అనుకోండి అలా జీడిపప్పు అవి తగులుతుంటే ఇష్టంగా తింటారు కదా, ఎక్కువేం వేయలేదండి, మనిషికి ఒక 2-3 పప్పులు వచ్చేటట్టు అనమాట. సో అదనమాట సంగతి. సో రెసిపీ ఎట్లా ఉందో ట్రై చేసి తప్పకుండా చెప్పండి. మీరు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లంచ్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. డిన్నర్గా తీసుకునేటప్పుడు కొంచెం మనం ఏంటంటే మెయిన్ హెల్తీ వేలో మనం నడుస్తున్నప్పుడు ఈవినింగ్ 7 లోపల తినడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఉద్యోగ రీత్యా మీరు లేట్గా పడుకుంటాము అనుకుంటే కనుక అప్పుడు మీరు దాన్ని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోండి. కానీ మనము తిన్న తర్వాత కనీసం 2.5 నుంచి 3 గంటల గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. అది సంగతి. సో మన వంట అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ మీరు ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత. సో ఇట్లాంటి నేను ఏమేమి తింటున్నాను ఏంటి అనేది ఇంకా మళ్ళీ రెసిపీస్ కావాలి అంటే కనుక తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను తెలియజేస్తాను.